హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు నేను కరివేపాకు పొడి, దీన్నే కారం పొడి అంటారు. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఇలా కరివేపాకుని బాగా కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా ఎండిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ తీసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర అండి. ఈ జీలకర్ర వేసి మొత్తం మూడింటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఈ తీసుకున్నటువంటి కరివేపాకుని కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పొడి అయిన తర్వాత ఒక పెనంలో నూనె తీసుకోవాలి. నూనె తర్వాత నెయ్యి కూడా తీసుకోవాలండి. ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి నూనె రెండు ఈక్వల్గా వేసి తర్వాత మనం ఆడించుకున్న పొడిని ఉంటుంది కదా, పొడిని ఇందులో నీట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన కరివేపాకు పొడి అన్నంలో, వేడి వేడి అన్నంలో కలుపుకొని చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.